ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం ఈరోజు శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము భాగము గురించి 5వ భాగం గురించి తెలుసుకుందాము. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఈరోజు శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ పురాణము భాగం 5 గురించి తెలుసుకుందాము. మార్కండేయులు వారిని శివుడు రక్షించినట్లు ఉంది 4వ భాగంలో. శివునికి విష్ణువుకు అభేదం లేదు కాబట్టి శివుడే ఆయనను రక్షించినట్లు మనము ఈ భాగంలో చదువుకుందాము. మంచిది అని మార్కండేయులు చెప్పారు. దానికి శ్రీరామనారాయణుని చరణాలే శరణు. ఆ అచ్యుత దేవుడు భక్తిప్రియుడు, ముసలితనము, మృత్యువు లేనివాడు. ఆ మహానుభావుని ఆరాధిస్తే అతని అనుగ్రహం వల్ల మృత్యువును జయించవచ్చు. కానీ ఏదో తపస్సు చేస్తే నీ కోరిక నెరవేరదు. నారదుడు జరమరణాలు లేని దివ్య ఋషి అయి ఉన్నాడంటే కారణము శ్రీహరి అనుగ్రహమే. దానికి ఆ దేవుని గురించి అంత తపస్సు చేశాడు తెలిసిందా అని చిన్న ఉపన్యాసం ఇచ్చాడు భృగువు. సరే, నరసింహదేవుని ఎక్కడ ఏ విధంగా ఆరాధించాలి ఆ పద్ధతి చెప్పు అన్నాడు మార్కండేయుడు. సాహ్య పర్వతంలో ప్రభావించి నేలపై ప్రవహిస్తున్న తుంగభద్ర నది తీరానికి వెళ్ళు. అక్కడ అనువైన చోటు నిర్ణయించుకో. శ్రీ మహావిష్ణువును ప్రతిష్ఠించు. నీ ఇంద్రియాలు మనసు ఒకటిగా వశపరుచుకో. నిర్మలమైన భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ వినవా. ఇది శ్రీహరికి సంబంధించిన ద్వాదక్షర మంత్రము. దీనిని జపిస్తూ ఉండు. ఆ జగదీశ్వరుడు సంతోషిస్తాడు. నిన్ను మృత్యు విజేతగా వరమిచ్చి లోకానికి అప్పగిస్తాడు అని భృగువు మార్కండేయుడికి మృత్యుంజయ మంత్రము ఉపదేశించాడు. మనుమడు మంత్రోపదేశం పొంది మహా ఆనందంతో తాత పాదాలకు నమస్కరించి లేచి, తాత వెళ్ళి వస్తాను అన్నాడు. మంచిది, శ్రీ నరసింహదేవుని అనుగ్రహము పొంది మృత్యుంజయుడై రా అని తాత మనసా దీవించాడు. అటు ఇటు ఉన్న మునులకు కూడా మ్రొక్కి వారి దీవెనలు పొంది మార్కండేయుడు భద్రాద్రికి వెళ్ళాడు. ఒక మర్రి చెట్టు కనిపించింది. ప్రక్కనే నది. ఇది బాగుంటుందనుకుంటాను అనుకున్నాడు. ఈ యథావిధిగా నదిలో స్నానం చేసి చెట్టు క్రింద విష్ణువును విగ్రహ రూపాన ప్రతిష్ఠించాడు. మానసికంగా పూజా విధానంగా జితేంద్రుడై హృదయ పద్మమునందు రవి సోమాగ్ని మండలాలు నిర్మించుకున్నాడు. వాటి మధ్యను జన్మజరా మృత్యురాహితుడైన శ్రీహరిని సంకల్పించి భావకుసుమాలతో షోపచార పద్ధతిని పూజించాడు. తాత ఉపదేశించిన ద్వాదక్షర మంత్రాన్ని తదేక దీక్షతో అసంఖ్యాకంగా జపించనారంభించాడు. ఆనాడు తల్లి చెప్పిన దినము తన జీవితానికి చివరి పూట మహాదీక్షతో మనోవాక్య శుద్ధిగా బుద్ధిగా శ్రీ మహావిష్ణువును చతుర్భుజజ్ఞుడిగా హృదయ పద్మమునందు కల్పించి భావశుద్ధిగా తదేక భావనంగా ఆరాధన చేసి ప్రణవపూర్వకంగా వాసుదేవ మంత్రము సంఖ్యా నియమము లేని విధంగా జపించనారంభించాడు. అనుకున్న గడియ వచ్చింది. కానీ అది మార్కండేయుడికి తెలియదు. ప్రభువు శాసనాన్ని అనుసరించి యమకింకరులు వచ్చారు. ఇంకా అల్లంత దూరాన ఉండగానే విష్ణుదూతలు ఎదురై, ఏమిటల్లా వచ్చారు? ఆగండి, అడుగు ముందుకు వేశారా మీ మృత్యువే మీకు మృత్యువు అవుతుంది. మా మాట విని మారు మాట ఖర్చు పెట్టక వచ్చిన దారినే తిరిగిపోండి. మా మాటగా మీ ప్రభువుకి చెప్పండి, ఎవరినీ పంపవద్దు ఈ భక్తుని మీదికి అని. కానీ యమకింకరులు వినలేదు, ముందుకి తోసుకువచ్చారు. విష్ణుదూతలు కోపంతో రెచ్చిపోయారు. యమకింకరుల చేతుల్లో ఉన్న పాశాలు లాక్కొని వాటితోనే వాళ్ళ వీపులు జాడించి దక్షిణ దిక్కుగా వాళ్ళని విసిరివేశారు. మాకెందుకు ఈ బాధ, ఈ మృత్యువే వెళ్ళని అని యమకింకరులు పడుతూ లేస్తూ యముని ముందుకు వెళ్ళి జరిగిన కథ చెప్పారు. విష్ణుదూతలు వెళ్ళిపోతున్న యమకింకరులన్నీ హేళన చేస్తూ స్తుతి, ఓరే లోకేశ్వరుడైన మహా
విష్ణుదేవుని పేరు వినవచ్చే చోట కాలు పెట్టడానికి మృత్యుకి కానీ యముడికి కానీ ఆయా పనైనా పొండి పొండి అని చప్పట్లు చరిచారు. యమకింకరులు అలా ఎగురుతూ పోయి మృత్యువుతో చెప్పారు, విష్ణుదూతలు దరి జరనీయలేదు సరే కదా, మా పాశాలతోనే మమ్మల్ని తొక్క జాడెట్టు చితుకగొట్టి కట్టి విసిరి వేశారని కథంతా విని మృత్యు కల్లేర చేసి, ఆ ఆర్భటమేదో నేను చూస్తాను, పొండిరా ఏడుపు మొగలు మీరును అని తర్జించి వద్దకు వచ్చింది. చప్పున విష్ణుదూతలు ముంజుట్టు అందుకొని మొగము చిద్దికెట్టు 3 గ్రుద్దులు గుద్ది, నువ్వేనా మృత్యువంటే? పాపం కష్టపడి వచ్చావు, ఇప్పుడు ఇచ్చిన కట్నాలు చాలునా, ఇంకా కావాలా? బుద్ధిగా వెనుకకు తిరిగిపో, మీ రాజుకు చెప్పు అని గిరగిరా త్రిప్పి దక్షిణ దిక్కుగా విసిరివేశారు. ముంకంట నోటంట నెత్తురు కారుతూ మృత్యువు 3 మొగలు వేసుకుంటూ సంయాయామాని నగరము సింహద్వారం వద్ద డబ్బున పడింది. అక్కడే ఉన్నారు ఇంకా కింకరులు. మృత్యు వచ్చే సమయములో ఒక వింత జరిగింది. గాఢ భక్తియుక్తుడై హృదయస్థిత విష్ణుదేవుని ఆరాధిస్తున్న మార్కండేయుడికి విష్ణువే ఒక స్తుతి వినిపించాడు. దానిని అలాగే మార్కండేయుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ స్తుతి ప్రభావం వల్ల మృత్యువు దరిచేరలేక అంత దూరాన నిలిచి పాశం గిరగిరా తిప్పుతూ వికటంగా చెందులు తొక్కుతూ ఉష్హుత్ అని అరుస్తుంది. అది చూచి విష్ణుదూతలు పట్టుకొని సంభావన ఇచ్చి పంపివేశారు. ఆ స్తుతికి మృత్యుంజయాష్టకం అని పేరు. నారాయణం సహస్రక్షం పద్మనాభం పురాతనం ప్రణితోస్మి ఋషికేశం కి మే మృత్యు కరిష్యతి గోవిందం పుండరీకాక్షం అనంతమజామావ్యం కేశవం చ ప్రసన్నోటుస్మికం మే మృత్యు కరిష్యతి వాసుదేవం జగద్యునిం భానువర్ణ మాతాంద్రియం దామోదరం ప్రసన్నోస్మి కిం మే మృత్యు కరిష్యతి శంఖచక్రధరం దైవం చన్నోరూపిణి మావ్యం అధోక్షజం ప్రసన్నోస్మికం మే మృత్యు కరిష్యతి వారాహం వామనం విష్ణు నరసింహం జనార్దనం మాధవం చ ప్రసన్నోస్మి కిం మృత్యు కరిష్యతి. మార్కండేయ పురాణంలో మార్కండేయులు వారిని శివుడు రక్షించినట్టు ఉంది. విష్ణువుకు మరి శివునికి అభేదం లేదు కాబట్టి ఆయనే రక్షించినట్టు మనము చదువుకుంటున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. ఓం నమో నారాయణాయ.